హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ రుచికరమైన మజ్జిగ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మజ్జిగ ముందుగా మనం పెరుగు 1 కప్పు తీసుకొని ఇలా వాటర్ వేసుకొని మజ్జిగ రెడీ చేసుకొని పెట్టుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు కొంచెం, ఆయిల్ 2 స్పూన్లు, ఎండుమిర్చి 3, పోపు దినుసులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పసుపు చిటికెడు, నిమ్మకాయ 1 ముక్క. ముందుగా మనం స్టవ్ బ్యాండ్ పెట్టుకొని దీంట్లో కందిపప్పు ముందుగా ఫ్రై చేసుకోండి. ఈ కందిపప్పు మనకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోండి. దీంట్లోనే మనం కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసి దీన్ని ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో పౌడర్ లాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. మనకి కందిపప్పు మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. వేగిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకొని ఒక సపరేట్ బౌల్లో దీన్ని వేసుకోండి. దీంట్లోనే మజ్జిగ మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు దినుసులు, ఇందులోనే మనం ఎండుమిర్చి, కరివేపాకు, దీంట్లోనే మనం కొద్దిగా వేగిన తర్వాత పసుపు కొంచెం వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం స్టవ్ బంద్ చేసి దీన్ని చల్లారనివ్వండి. వేడి మీద మజ్జిగ పోయకూడదు, ఎందుకంటే మజ్జిగ విరుగుతుంది. స్టవ్ బంద్ చేసి కొద్దిగా మనకి పాండి చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోండి, లేదా పోపునైనా ఈ మజ్జిగలో దింపి వేసుకోండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఇందులోనే మనం చివరగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ మజ్జిగ రసం మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.